మరో ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుండి రమేష్ పంపించారు. అన్నదమ్ములకు ఒకేసారి వివాహం చేయకూడదని అన్నప్పుడు ఎన్ని నెలల వ్యవధిలో తమ్ముడికి వివాహం చేయొచ్చు అని అడుగుతున్నారు. ఏకస్మింస్తు గృహే కుర్యాద్ ఏకామేవ శుభక్రియాం అనేకాం ఎస్తు కురుతే సనాశమధిగచ్చతి. స్పష్టంగా జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఇంట్లో ఏదైనా సరే 1 సంవత్సరంలో ఒకే శుభకార్యాన్ని చెయ్యాలి. అనేకం ఏక భిన్నం అనేకం, ఒకటి కాకుండా అయితే అది అనేకం అన్నారు. అంటే ఒకటి దాటడం, రెండు శుభకార్యాలు కానీ చేసినట్లయితే వ్యక్తి ఇబ్బంది పడతాడు అని. లోకంలో శత్రువులు ఎక్కడా ఉండరమ్మా, కళ్ళే మనకి శత్రువులు. అబో వెంకటేశ్వరరావు ఇద్దరికీ ఒకసారి పెళ్లి చేశాడు, ఎంతెంత ఘనంగా చేశాడు, ఎంత గొప్పగా చేశాడు, అంతే వీడికి జ్వరం వస్తుంది మర్నాడు. ఆ దృష్టి దోషం అనేది సామాన్యమైనది కాదు. ఇద్దరికీ ఒకేసారి వివాహాన్ని చేస్తే అది ఆర్థికమైనటువంటి బలం ఆ వ్యక్తికి ఎంతుందో తెలియచేయడంతో పాటు ఇతరుల దృష్టి దోషానికి గురి అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అయనం దాటాలని నిషేధాన్ని పెట్టారు. అంటే దక్షిణాయనం ఉత్తరాయణం అని 2 ఉన్నాయి కదా. జనవరి 14 నుండి జూలై 15 వరకు ఉండేది ఉత్తరాయణం అయితే 16వ తేదీ నుండి జనవరి 13 వరకు ఉండేది దక్షిణాయనం. ఒకళ్ళకి అయనంలో చేయండి, ఇంకోళ్ళకి ఆయనంలో చేయండి, అప్పుడు దోషం ఉండదు. తప్ప 2 ఏకకాలంలో కానీ చేస్తే మరీ కష్టం. ఇంకొక మాటని కూడా కలపాలి అంటే కొంతమంది కొత్తగా ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఈ శుభకార్యాన్ని చేస్తారు. వాళ్ళ ఉద్దేశం పాపం మంచిదే, మేము కొత్త ఇంట్లో కొత్త పెళ్ళి చక్కగా హాయిగా శుభకార్యంతో ప్రారంభించుకున్నామని. కానీ అబ్బో ఇల్లు కట్టాడు, అబ్బో పెళ్లి చేశాడు, మంచి సంబంధం చేశాడు, బాగా అమ్మాయి తెచ్చిందిట అని అనుకుంటే నిశ్చయంగా వీళ్ళకి ఏదో ఒక కష్టం మానసికంగా వచ్చి తీరుతుంది. లోక విధానాన్ని గమనించి నేను చెప్తున్నాను, మామూలుగా ఊహించి చెప్పడల్లా. కాబట్టి ఎప్పుడూ మనం లోకానికి మన గురించి ఈ విధమైనటువంటి దృష్టి దోషాన్ని కలిగి ఉంటారనే ఆలోచనతోనే ఏ పనినైనా చేసుకోవాలి. లేని పక్షంలో ఇబ్బంది పడేది ఖాయం. ప్రాచీనులు కూడా అందుకే ఒకే వివాహాన్ని, అంటే అన్నదమ్ముల వివాహాన్ని 1 సంవత్సరం వాయిదా వేసి తర్వాత చేసేవారు. ఇక లౌకికమైన విషయం ఏంటంటే 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేయాల్సి వచ్చేసరికి ఒత్తిడైపోయి వీళ్ళకి జరిగినన్ని మర్యాదలు వాళ్ళకి జరగకపోవడము, లేక వాళ్ళకి వీళ్ళకి కొన్ని చిన్న ఏవో తేడాలు జరగడము, ఇక అక్కడి నుంచి జీవితం అంతా ఇది ఎప్పుడు భరించవలసి వస్తుంది కూడా. కాబట్టి సుఖంగా శుభంగా సానందంగా ఇబ్బంది లేకుండా ఒక్కరికి వివాహం చేస్తే ఒక 6 నెలలు ఆగితే కష్టం వచ్చిందిటే. అలా చేసుకోవడం మంచిది తప్ప 2 ఒకసారి చేయడం శాస్త్రపరంగా సరికాదు, లౌకిక విధానంగా కూడా